ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ విద్యార్థులకు శుభవార్త. రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం. ఎక్కడ ఏంటని వివరాలైతే గనుక వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే గనుక వెళ్ళిపోదాము. విద్యార్థులకు ఎగిరిగంతేసే వార్త. రేపు స్కూళ్ళు, కాలేజీలకు సెలవు. ఇది నిజంగా విద్యార్థులు ఎగిరిగంతేసే వార్త. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం రేపు స్కూళ్లకు, కాలేజీలకు సెలవు ప్రకటించింది. అయితే ఈ సెలవు తెలంగాణ రాష్ట్రం మొత్తంగా కాదు, కేవలం ఒక్క ప్రాంతంలోనైతే ఇచ్చింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా మొత్తంగా ఈ సెలవు అయితే ప్రకటించింది. బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 24న ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలకు సెలవు మంజూరు చేశారు. జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా విడుదల చేశారు. రేపటి సెలవుకు బదులుగా ఏప్రిల్ 12న రెండో శనివారం వర్కింగ్ డేగా పరిగణించాలని కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఇక ఉత్సవాల్లో భాగంగా రేపు ఆదిలాబాద్ రామ్లీలా మైదానంలో వేడుకల నిర్వహణకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. కాగా మళ్ళీ ఈ నెల 26న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా సర్కారు సెలవు మంజూరు చేసింది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా వర్తిస్తుంది. అలాగే ఈ నెల 25 ఒక్క రోజున స్కూల్కి వెళ్తే మళ్ళీ 26న సెలవు రానుంది. ఇక అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు 2 రోజులు సెలవు అయితే ఇచ్చారు. తెలంగాణలో ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నడుస్తోంది. మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎమ్మెల్సీలతో పాటు నల్గొండ, ఖమ్మం, వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగులకు సెలవు మంజూరు చేసింది. ఈ నెల 27న ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఓటు హక్కున్న ప్రభుత్వ ఉద్యోగులు సులభంగా ఓటు వేసేందుకు వారికి కూడా సెలవు మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో ఉద్యోగులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవడంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండనున్నారు. ఎన్నికల రోజున ఉద్యోగులు విధులకు హాజరయ్యే అవకాశం లేకుండా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. ఈ విధంగా ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా వరుసగా 2 రోజులు ఉద్యోగులకు కూడా సెలవులు రానున్నాయి.